హలో గైస్. సో మన వీడియోస్ ఇప్పటి నుండి జాబ్ అప్డేట్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాను మన ఛానల్లో. సో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానీ లేదంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కానీ హైదరాబాద్ లొకేషన్స్ అండ్ ఎనీ అదర్ లొకేషన్స్లో జాబ్ ఉన్న మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్స్ అని మీకోసం తీసుకొద్దామని అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ని ఎంకరేజ్ చేయండి గైస్. సో మీకు వీడియోస్ హెల్ప్ అయితే అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సో మన ఈ జాబ్ అప్డేట్ వచ్చి ఏంటంటే కంపెనీ వచ్చేసి మ్యాగ్నోన్ శాంకస్. సో వీళ్ళేంటి అంటే లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ టైప్ ఆఫ్ జాబ్స్ అనమాట. ఇది లాంగ్వేజ్ని మనం ట్రాన్స్లేట్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తూ ఉండాలి. సో మనకి ఏంటంటే ఈ జాబ్ ఎట్లా అనేది మనం జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకు ట్రైనింగ్ కూడా ఇస్తారు వాళ్ళే. సో మనం చేయాల్సింది ఏంటి అంటే మనము లైక్ మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి అండ్ సేమ్ మన లోకల్ లాంగ్వేజ్ మనం తెలుగు మాట్లాడతాం కదా, అండ్ సమ్ అదర్ స్పీక్స్ మరాఠీ, హిందీ, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. సో మనకి ఏదైనా మన లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్ వచ్చి ఉండాలన్నమాట. అయితే ఏంటి అంటే మనకి ఇది వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే రిమోట్ జాబ్స్ ఎక్కడున్నా చేసుకోవచ్చు. దీని ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది అండ్ చెన్నై, ముంబై, సో సమ్ అదర్ లొకేషన్స్లో ఉంది. అండ్ ఇట్ ఈస్ మంచి టాప్ మోస్ట్ కంపెనీస్లో ఇది కూడా ఒక మంచి కంపెనీ అనమాట. అయితే ఏంటంటే మీకు శాలరీ కూడా వచ్చేసి 35,000 అరౌండ్ ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మీరు ఎనీ టైం అంటే మీకు ఫ్రీ టైంలో మీరు ఈ జాబ్ చేసుకోవచ్చు అనమాట. అంటే లైక్ మీకు పే స్కేల్ అనేది 30,000 to 35,000 ఉంటుంది అండ్ వర్క్ టైం వచ్చేసి 4 to 5 hours ఉంటుంది అనమాట ఇన్ ఏ డే. సో మరి మీరు కానీ జాబ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే మీకు మంచి శాలరీ గ్రోత్ కూడా ఉంటుంది అనమాట. సో గైస్ దీనికి ఇంటర్నెట్ కూడా ఎక్కువ యూజ్ ఉండదు అనమాట. మనకు ఇంకొక గోల్డెన్ ఆపర్చునిటీ ఏంటంటే మనం ఫోన్ యూజ్ చేసుకుని కూడా ఈ జాబ్ చేసుకోవచ్చు. సో ఎన్ని ఫీచర్స్ ఉన్న మనం జాబ్ అనేది చేసుకుంటే మనకి కొంచెం వర్క్ ప్రెషర్ అనేది లేకుండా మంచిగా ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. అయితే సో ఇదంతా వీళ్ళ పిక్చర్స్ కనబడుతున్నాయి కదా మనకి, వీళ్ళంతా స్టాఫ్ అనమాట. వీళ్ళ కంపెనీ రికగ్నిషన్స్ ఇవన్నీ మనకి ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ ఏంటంటే కరెంట్ ఓపెనింగ్స్ వచ్చేసి ఏమున్నాయి అనేది మనం ఇక్కడ చూసుకుంటే అకౌంట్ డైరెక్టర్ ఉంది. సో లొకేషన్లో వర్క్ చేయాలన్నమాట. అయితే ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇవన్నీ హిందీ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ ఇవన్నీ లొకేషన్స్ ఉన్నాయి అనమాట. గురుగ్రామ్, నోయిడా, బెంగళూరు. బట్ ఏంటంటే ఇక్కడ ఫ్రీలాన్స్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ అనేవి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనమాట, రిమోట్ జాబ్స్. సో ఇదేంటి అంటే మనం ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినామంటే ఫ్రీలాన్స్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్, మనం ఫ్రీలాన్స్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ కావాలంట వాళ్ళకి. సో ఎలాంటి లాంగ్వేజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒరియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ. సో దీస్ లాంగ్వేజెస్ దే ఆర్ అంటే ఈ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు వాళ్ళకి కావాలన్నమాట. సో జాబ్ ఫంక్షన్స్ ఏంటంటే ట్రాన్స్లేషన్, మనం చేయాల్సింది ట్రాన్స్క్రిప్షన్ అండ్ రివ్యూ అనమాట. సో రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి లాంగ్వేజ్ ఎక్స్పర్ట్స్ వీ షుడ్ నీడ్ టు వర్క్ ఆన్ కంటెంట్ ర్యాంకింగ్. సో అక్రాస్ లైక్ హెల్ప్, లీగల్, మార్కెటింగ్, ఏఐ, ఇలాంటి అనమాట. రీడింగ్ త్రూ ఓరల్ మెటీరియల్, రివ్యూయింగ్ ఇట్ అండ్ రీరైటింగ్ ఇట్ అనేది టార్గెటెడ్ లాంగ్వేజ్. సో మనకు ఒక మెటీరియల్ ఇస్తారనమాట, దాన్ని మన లోకల్ లాంగ్వేజ్లోకి రాయాలి. సో ఇలాంటి టైప్ ఆఫ్ మనకు రోల్స్ అనేవి అన్ని ఇక్కడ ఉన్నాయి గైస్. మీరు డీటెయిల్స్ స్టెప్ బై స్టెప్ చదువుకోండి, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కటి జస్ట్ అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే యూజింగ్ స్పెషలిస్ట్ డిక్షనరీస్, థీసరర్స్ అండ్ రిఫరెన్స్ బుక్స్ టు ఫైండ్ క్లోజెస్ట్ రిలవెంట్ ఫర్ టర్మినాలజీ అండ్ వర్డ్స్ యూజ్. ఒకవేళ మనకి వర్డ్స్ తెలుస్తలేవు, మనకు వాళ్ళు ఇచ్చిన లాంగ్వేజెస్ వర్డ్స్ తెలుస్తలేవు అంటే కూడా మనం డిక్షనరీ యూజ్ చేసుకొని దాన్ని కన్వర్ట్ చేసుకొని మనం అట్లా రాసుకోవచ్చు అనమాట. అప్రోప్రియేట్ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేయాలన్నమాట మనం ప్రజెంటేషన్ చేయడానికి. అండ్ రిలవెంట్ ఫేజాలజీ టు ఫైండ్ కరెక్ట్ ట్రాన్స్లేషన్. అయితే మనము మంచి ఫేజెస్ అనేవి యూజ్ చేసి మనం ట్రాన్స్లేషన్ అనేది చేయాలన్నమాట. సో క్లయింట్స్తో డిస్కస్ చేయాలి, అన్క్లియర్ పాయింట్స్ అని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. మనము లైక్ ఏమైనా ఎడిటింగ్స్ ఉంటే కూడా చేసుకోవాలి. నెక్స్ట్ గ్రామరికల్లీ కరెక్ట్గా ఉండాలన్నమాట. సో ఇదంతా గైస్ మనం మన లాంగ్వేజ్లో మంచి ఎక్స్పర్ట్స్ అయి ఉండాలన్నమాట. లోకల్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళకి ఇది ఒక గుడ్ ఆపర్చునిటీ. డెఫినెట్లీ డోంట్ మిస్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ, రిటైనింగ్ అండ్ డెవలపింగ్ నాలెడ్జ్. సో దీనివల్ల మనం వాళ్ళతో మాట్లాడడం అలవాటు అవుతుంది, మంచి నాలెడ్జ్ కూడా డెవలప్ చేసుకోవచ్చు. ఎంప్లాయ్మెంట్ టైప్ ఏంటంటే పార్ట్ టైం జాబ్ లాగా అనమాట. 4 to 5 hours వర్క్ చేసుకోవచ్చు, రిమోట్ లొకేషన్స్, బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ. అండ్ డెలివరీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే యూ షుడ్ ఎక్స్పెక్ట్ టు వర్క్ అన్ యావరేజ్ డైలీ అవుట్పుట్ 5,500 words ఆఫ్ రివ్యూ. మనం ఎట్లా కొన్నా డైలీ ఒక 5,500 wordsని మనం రివ్యూ చేసి మనం ట్రాన్స్లేట్ చేసేటట్టు ఉండాలన్నమాట. 2,000 words ఆఫ్ ట్రాన్స్లేటర్స్ చేసి ఉండాలి, 5,000 words రివ్యూ చేసి ఉండాలి. అండ్
వర్క్ అనేది ఎంజాయ్ చేస్తాం అనమాట ఆబ్వియస్గా. సో దీస్ అన్నిటి వాళ్ళకి మినిమం మనం ఒక జాబ్ చేస్తున్నామంటే కంపెనీస్ వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు కదా. సో స్కిల్స్ రిక్వైర్డ్ క్వాలిఫికేషన్ ఏంటి, ఓపెన్ ఫర్ ఆల్ అనమాట. సో దిస్ ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్, ఎవ్రీబడి కెన్ అప్లై ఫర్ దిస్ జాబ్ అనమాట. టార్గెట్ లాంగ్వేజ్ బ్యాచిలర్స్ మాస్టర్స్ ఆర్ ప్రిఫర్డ్ అనమాట. ఓకేనా. సో గైస్ మంచి ఆపర్చునిటీ, 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఎనీబడి కెన్ అప్లై ఫర్ ఇట్. మీకు లాంగ్వేజ్ వచ్చి ఉంటే చాలన్నమాట. సో స్కిల్స్ రిక్వైర్డ్ ఏంటంటే గ్రేట్ కమాండ్ అండ్ టార్గెటెడ్ లాంగ్వేజ్ అలాంగ్ విత్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో మంచి ప్రొఫెషన్సీ ఉండాలన్నమాట. అంటే మనకి ఇంగ్లీష్ వచ్చి ఉండాలి, లేక లోకల్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, డెప్త్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. అంటే ఎక్సలెంట్ రైటింగ్ స్కిల్స్ అనేది ఉండాలి, అటెన్షన్ ఇన్ డీటెయిల్, కంబైన్డ్ వర్కబిలిటీ. ఓకేనా. సో మనం ఇన్ టైంలో వర్క్ చేసుకునేటట్టు ఉండాలన్నమాట. లైక్ ఆల్మోస్ట్ అన్ని ఓకే మనకి ఉన్నాయి కాబట్టి అప్లై చేసుకుంటే మనకి ఇట్లా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మన నేము, ఇప్పుడు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో దానికి ఒకవేళ వర్క్ చేస్తే కంపెనీ నేము, కరెంట్ సిటీసీ ఎంత ఇస్తున్నారో, మొబైల్ నెంబరు, సో మన ఈమెయిల్ ఐడి, ఎక్కడైతే ఉంటున్నామో దాని గురించి, పొజిషన్ దేని గురించి అప్లై చేస్తున్నారు, ఇంతకుముందు చెప్పినాం కదా ఫ్రీలాన్స్ లాంగ్వేజ్ ఎక్స్పర్ట్ అని, సో దాని గురించి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందో దాని గురించి, ఏం లేకపోతే 0 అని రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మీ ఇంట్రడక్షన్ గురించి రాయండి డీసెంట్గా. అంటే మీకున్న స్కిల్స్ ఏంటి అనేది దాంట్లో మెన్షన్ చేసి రాస్తే వాళ్ళు రివ్యూ చేస్తారు. మీ స్కిల్స్ కనుక ఆ జాబ్కి మ్యాచ్ అయితే మిమ్మల్ని హైర్ చేసుకుంటారు అనమాట. అండ్ చిన్న ఫైల్ మీకు రెజ్యూమ్ ఉంది కదా, రెజ్యూమ్ని ఇక్కడ అటాచ్ చేయండి. అండ్ ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ వస్తుంది గైస్, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేస్తే మీకు జాబ్ అప్లికేషన్స్ అంటే మీరు జాబ్ అప్లై చేసేస్తున్నట్టు లెక్క. సో మీకైతే ఒక మెయిల్ అనేది వస్తుంది అనమాట. మెయిల్ కానీ లేదంటే మెసేజ్ కానీ, వాట్సాప్ మెసేజ్ కానీ, ఎనీవే మీకు ఒక మెసేజ్ రిప్లై అనేది వస్తుంది. అండ్ మీకు ఒక చిన్న ఇంటర్వ్యూ అనేది ఉండొచ్చు. సో మీకు జస్ట్ వర్చువల్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది మ్యాక్సిమం. మీకు లొకేషన్స్కి రమ్మంటే లొకేషన్స్కి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తారు. సో గైస్ ఎనీహౌ అప్లై అయితే చేసి పెట్టేసుకోండి. ఒకవేళ వస్తే కనుక మనం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేసుకోవచ్చు కదా. సో ఎవరిబడి మన ఇంట్లో మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ మేల్స్ ఫీమేల్స్ అందరికీ బాగుంటుంది. సో గైస్ వితౌట్ ఎనీ డిలే లెట్స్ గో అహెడ్ ఫర్ ద అప్లికేషన్ గైస్. థ్యాంక్ యూ, బాయ్. అండ్ మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలి, జాబ్ అప్డేట్స్ అంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో గైస్. థ్యాంక్ యూ.